స్తోత్రమయ్యా 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 గొప్ప దేవుడా మీకే స్తోత్రం 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 నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా 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 మా తండ్రి మీకే స్తోత్రమయ్యా 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 మా దేవా మీకే స్తోత్రం 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 సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా 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 సర్వాశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం 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 నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా 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 నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రం 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 లోక రక్షకుడా మీకే స్తోత్రమయ్యా 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 అద్వితీయుడకు మా తండ్రి మీకే స్తోత్రమయ్యా 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 అల్పమగిన మా దేవా మీకే స్తోత్రం 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 ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా 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 ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం 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 అద్భుతాలు చేయగల మా తండ్రి మీకే స్తోత్రమయ్యా 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 మహోన్నతుడా మీకే స్తోత్రం మహిమైశ్వర్యములకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా నిత్యము పరలోకములో పరిశుద్ధుడు 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 అని గాన స్తుతి గానాలతో స్తుతింపబడుచున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మని దయచేస్తున్న మా తండ్రి మీకే స్తోత్రము తండ్రి మా పాలిట దైవమా మీకే స్తోత్రమయ్యా స్తుతులకు కారణభూతులైన మా దేవా మీకే స్తోత్రం ధవలవర్ణుడా మీకే స్తోత్రమయ్యా రక్తవర్ణుడా మీకే స్తోత్రం 10,000 మందుల అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా సర్వోన్నతుడా మీకే స్తోత్రమయ్యా సర్వాశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం సమాధానకర్త మీకే స్తోత్రమయ్యా స్తోత్రార్హుడా మీకే స్తోత్రం కృపాక్షేమము దయచేయు మా తండ్రి మీకే స్తోత్రమయ్యా అందరం బిగ్గరగా స్తోత్రమయ్యా 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 స్తుతి 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 స్తోత్రం 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 మా దైవమా మీకే స్తోత్రమయ్యా మా తండ్రి మీకే స్తోత్రమయ్యా మా పాలిట దేవా మీకే స్తోత్రమయ్యా నిత్యము మమ్మల్ని కంటికి గడుపాపు వలె కాచు కాపాడుచున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా మా దేవా మీకే స్తోత్రమయ్యా ఆరోగ్యదాత మీకే స్తోత్రం స్వస్థపరచు యెహోవా మీకే స్తోత్రం నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రమయ్యా 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 స్తుతి 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 స్తోత్రం 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 అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి అపనిందలు ఎదురైనా నన్ను ఘనపరచితివి అందరం చూద్దాం అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి అపనిందలు ఎదురైనా నన్ను ఘనపరచితివి యెహోవా ఈరే సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు యెహోవా ఈరే సమస్తము అకరలన్నీ తీర్చువాడవు ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే యెహోవా ఈరే సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు యెహోవా ఈరే సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే యెహోవా ఈరే సమస్త
సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు. అందరం చదవండి. యెహోవా ఈరే సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు. అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి. అపనిందలు ఎదురైనా నన్ను ఘనపరచితివి. అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి. అపనిందలు ఎదురైనా నన్ను ఘనపరచితివి. యెహోవా ఈరే సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. యెహోవా ఈరే సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే అకరలన్నీ తీర్చువాడవు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా తండ్రి, నీ అపారమైన కృపను బట్టి, మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రేమను బట్టి నాయన తండ్రి, గడిచిన ఫిబ్రవరి మాసం అంతా కూడా మొదటి దినం నుంచి చివరి దినం వరకు, ఈ దినం వరకు కూడా మీరే మమ్మల్ని కాపాడారు, మీరే మమ్మల్ని పోషించారు. మీరే మా పనుల్లో, రాకపోకల్లో, ప్రతి పనిలో కూడా తండ్రి మీరు మా పక్షాన ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినమున ఆయన ప్రభా, ఇంతవరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా నిన్ను మహిమపరిచాము. నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ప్రార్థించే వారి పక్షాన నేనుంటానని తెలియపరిచావు దేవా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామను కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చావు తండ్రి. ఇంతవరకు జరుగుతున్న ప్రతి కార్యాన్ని మీరు మా మధ్యలో ఉండి చూస్తున్నందుకు స్తోత్రాలు దేవా. మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి విషయంలో కూడా నేను ప్రభా నీ వాక్కు ప్రకారము, నీ ఆలోచన ప్రకారము, నీ యొక్క ఆజ్ఞ ప్రకారము జీవించినట్లు అటు నడిపింపు మా అందరికీ మీరు దయచేయండి. ఈ మార్చి మాసము ప్రతి దినము, ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మీరే మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము దేవా. ఇదిగో ప్రభా, శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. నీ వాక్కు అగ్ని వంటిదని తెలియపరిచాం. నీ వాక్కు వినుడు ద్వారా బ్రతుకుతామని తెలియపరిచాం. నీ వాక్కు ద్వారా ఆత్మీయంగా ప్రభావితము చెందబడతామని తెలియపరిచావు తండ్రి. కనుక నీ శ్రేష్టమైనటువంటి వాక్యము వినడానికి మేము ఆశ కలిగి ఉంటూ ఉండగా నా నోటిని ఆయన తండ్రి మీరు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నింపి, నా మాటలు కాకుండా దైవికమైనటువంటి పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు నాతోనూ మాతోనూ మీరు మాత్రమే మాట్లాడమని, నీ బిడ్డలనైనా తండ్రి వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సును నీ బిడ్డలందరినీ మీరు దయచేసి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినమున పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని విని పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి ఉంటున్న అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి నడిపింపు నీ బిడ్డలందరినీ మీరు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి అందరం ఉన్న చోట. సరే జాన్ కొంచెం జరిగిన ఓకే.
మనోడు కొద్దిగా కళ్ళు తేలేస్తున్నాడు, వాడేమో నోపు చెప్తుంది. అది కూర్చోబెట్టా, అది అక్కడ దగ్గర కూర్చోబెట్టా. ఓకేనా? దేవుని మాటల్లో మనం కొద్దిగా శ్రద్ధగా ఆలకిద్దామా? ఏమంటే ఫోన్లు మరి మూగితే జాగ్రత్త చూసుకోవాలి. మనోడైతే ఫోన్ వదిలిపెట్టట్లా. మనకు అప్పుడు సిటీ లేదుగా. పక్క తీసి పెట్టాలి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శక్తివంతమైన నామమున ఈ పరిశుద్ధ దినము రోజు దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుని మాటలు వినటం వల్ల మనకి ఏం ప్రభావితం చెందింది ఏమని చెప్పగలరా? మనలో ఏం మార్పు వచ్చింది? హృదయ మార్పు వచ్చింది. అంటే ఇంకా పరిశుద్ధత కలిగి జీవించాలని తెలియపరుస్తూ ఉంటుంది వాక్యము. అదేవిధంగా ఏది మంచి ఏది చెడు కూడా మనకి తెలియపరుస్తుంది. అప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం విధేయత కలిగి జీవించగలిగితే దేవునికి లోబడినట్లే, అవునా కదా? వాక్యమై ఉన్నటువంటి దేవునికి మనం లోబడి ఉన్నట్టే. కనుక దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా దేవుని వాక్యం మీదే మన యొక్క దృష్టి ఉండాలి. మాట్లాడుతున్నది ఎవరైనా మాట్లాడింపచేస్తుంది దేవుడు గనక దేవుని వాక్యం మీద మనం శ్రద్ధ నిలిపి ఉండుట ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలు, మనము దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్న దానికి కలిగినటువంటి కారణాలు, ఒకవేళ మనం అందరం కూడా దేవుని తట్టు తిరిగి ఉండేవారుగా ఉంటే ఎలాంటి దీవెనలు, ధన్యతలు, ఆశీర్వాదములు దేవుడు మనకు దయచేస్తున్నటువంటి అట్టి ప్రేరణ దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఉదాహరణకు చూడగలిగినట్లయితే ఎంతో మంది కుటుంబాల్లో గొడవలు పడి కొట్టుకొని చిన్నాభిన్నమైనటువంటి వారు దేవుని వాక్యం ద్వారా ప్రభావితం చెందబడి మారు మనసు పొందలేదా? పొందారు. ఎంతో మంది లోక సంబంధమైనటువంటి వ్యసనంలో పడిపోయిన వారు వాటిని విడిచిపెట్టారు. ఎంతో మంది వారి జీవితంలో ఏ స్థితి, ఏ గతి, ఏ పరిస్థితిలో ఎదురవుతున్నా దేవుడు నాకుంటే చాలు, ఇక ఏమీ నాకు అక్కర్లేదని దేవుడితో పాటు జీవించేవారు కూడా చాలా మంది కూడా ఉన్నారు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈరోజు ఉదయం వాక్యము ఏం బోధించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్న సందర్భంలో దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి వర్తమానము ఏమై ఉన్నదంటే, క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త బలియాగమును బట్టి మనం ఏం పొందుకుంటున్నాం అన్నది దేవుడు మనకి తెలియపరిచాడండి. ఈనాడు అందరూ కూడా లెంట్ డేస్ ఆచరిస్తూ 40 దినములు ఉపవాసం ఉండేవారు ఉన్నారు. 40 దినములు అనేక రకాలైనటువంటి ఆచారాలు కలిగి ఉన్నవారు ఉన్నారు. 40 దినములు దేవుణ్ణి నా కొరకే చనిపోయాడని దేవుణ్ణి నిత్యము కొనియాడేవారు కూడా లేకపోలేదు. మనం ఎన్ని దినాలు ఉపవాసం ఉంటున్నామా ఉన్నదా అన్నది కంటే మనము ఎంత మట్టుకు దేవునితో సహవాసము కలిగి ఉంటున్నాం అన్నది అది చాలా ముఖ్యమైనదిగా ఉండి ఉన్నది. అందుకనే క్రీస్తు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్త బలియాగముగా మన కొరకు ఏం చేశాడన్నది మనము తెలుసుకునే వారిగా ఉండాలి. మనందరికీ తెలుసు, ఆయన చనిపోవటం, ఆయన ఈ లోకానికి వచ్చే ద్వారా, ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మనకి పాపక్షమాపణ, పరలోక మార్గము, గొప్ప ఉచితమైనటువంటి రక్షణ లభించిందన్న విషయం మనందరికీ తెలుసు. కానీ కొద్దిగా లోతైనటువంటి మాటల్లోకి, మనం ఆత్మీయమైనటువంటి మాటల్లోకి మనం వెళ్తే, క్రీస్తు ప్రభువారు శిలువ పైన ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా మరణించినప్పుడు మనం ఏమి పొందుకున్నాం, ఏమి లభించింది మనకన్నది దేవుని యొక్క మాటలను బట్టి మనం చూద్దామండి. మొదటి మాట మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలిగినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మొదటి మాటను మనం చూద్దాం. బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఎవరన్నా చదవవలసిందిగా తెలియపరుస్తున్నాను. చదవడమా? మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క
తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించును. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులైనటువంటి సంఘానికి తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ఏం తెలియపరుస్తుందంటే, దేవుడు చేసిన ప్రాయశ్చిత్త బలియాగమును బట్టి మొదటగా మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆధారముగా అనుగ్రహించబడ్డామంట. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనం అనుగ్రహించబడ్డాం. అది ఎలాంటి ఆశీర్వాదం అయి ఉన్నదంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. చాలా మందిని మనం చూస్తూ ఉంటే, మా కుటుంబము ఆశీర్వదింపబడాలి, మా బంధువులు ఆశీర్వదింపబడాలి, మేము ఆశీర్వదింపబడాలని అనుకుంటూ ఉంటాం. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఎవరైతే పొందుకుంటారో, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాద జీవితం ఎవరైతే కలిగి ఉంటారో, వారు నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నట్టు, వారు నిజమైనటువంటి దేవుని యొక్క ఆలోచన ప్రకారము, ఆజ్ఞ ప్రకారము, తలంపు ప్రకారము జీవిస్తున్నట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ పైన ప్రాయశ్చిత్తార్థ బలియాగంగా మరణించినప్పుడు మనకి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు దయచేశాడండి. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము మనకి ఏమై ఉన్నదంటే, ఈ లోకములో ప్రభు ఇష్టానుసారంగా జీవించినప్పుడు, ఈ లోకములో ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మార్గాల్లో మనం నడిచినప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమలో కనుక మనం ఉండగలిగినట్లయితే మనం పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమును పొందుకునే వారిగా ఉంటూ ఉంటాం. ప్రతి నిత్యము కూడా మనం జీవిస్తున్నప్పుడు సర్వసాధారణంగా చూస్తూ ఉంటే, ఉదయకాలము నేను నిద్ర లేచిన కాడి నుంచి మళ్ళా రాత్రి నిద్రపోయే వరకు కూడా ఏ ఆలోచన, ఏ తలంపులు, ఏ ఉద్దేశాలు కలిగి ఉంటారంటే, నేను ఈరోజు ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయాలి, అది సాధించాలి, దాన్ని నేను ఎలాగైనా పొందుకోవాలనుకుంటా. అవునా కదా? ఉదాహరణకి ఈరోజు ఉదయం డోక్రాకి వెళ్ళాం. మనం డోక్రాలో డబ్బులు ఇస్తానంటున్నారు. చాలా రోజుల నుంచి కూడా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, ఇదిగో అంటున్నారు, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఒక 4 రోజులు 5 రోజులు అయింది, ఇక మీకు ఎక్కడ లేని ఆలోచన వచ్చింది, ఈరోజు అటో ఇటో తేల్చేయాల్సిందే. ఏం డోక్రా అయింది, ఉంటే ఉంది, పోతే పోయింది అనుకున్నారు. పొద్దున్నే లేచారు, ప్రార్థన చేస్తారు మామూలుగానే, ప్రార్థన చేశారు, దేవా వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదని ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్కి వెళ్ళినా కూడా సర్వసాధారణంగా ఈరోజు ఎటుకుడి ఆదివారం కనుకమ్మ, సోమవారం మంగళవారం ఆగి బుధవారం రండి అన్నారు అనుకోండి, ఏం పరిస్థితి? కొంచెం దైవికమైనటువంటి ఆలోచన కలిగి ఉన్న వారైతే అయినా ఏదో వర్క్ లేట్ అయి ఉంటుందని కొద్దిగా ఆగుదాం, ఏముందని అనుకుంటారు. అదే లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నవారైతే వెంటనే లేచి నిలబడి, అసలు మీకు ఇది సబబుగానే ఉందా, మర్యాదగానే ఉందని, నేను మర్యాదగా చెబుతున్నానండి, అలా ఉండదు అని మాట్లాడేవారుగా లేకపోలేదు. అంటే ఇక్కడ నేను ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో క్రీస్తులో మనం ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఎదగాలంటే, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, శరీర సంబంధమైనటువంటి ప్రతి ఆశ, ఆలోచన ప్రతి విషయాన్ని కూడా మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. అవునా కదా? శరీరంలో బలాన్ని పొందుకునేవాడు ఆత్మీయతలో బలహీనతకు పడిపోతాడు. ఆత్మీయతలో బలం పొందుకునేవాడు శరీర విషయంలో ఏం జరిగినా లెక్క చేయడు. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? శరీర సంబంధమైనటువంటి బలం ఉందనుకోండి, శరీరం ఏం చేస్తూ ఉంటుంది? చక్కగా హ్యాపీగా తిని, చక్కగా కాళ్ళు చాపి నిద్రపో, రేపు పని రేపు చూసుకోవచ్చుగా అంటది. అదే ఆత్మీయ బలం మనం పొందుకొని ఉన్నాం అనుకోండి, శరీరం ఏం చేస్తున్నా, ఎలా ఉండమన్నా, ఎలాగా చేయమన్నా కానీ లేదు నేను ప్రార్థన చేయాలి, నేను ప్రభువు బిడ్డన కనుక ప్రభువు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే మరణించాడు, నా కొరకే సమస్తము చేశాడు కనుక నేను దేవుని యొక్క మాట ప్రకారము జీవించాలనేటువంటి అటు ఆలోచన మనం కలిగి ఉంటాము. ఆ ఆలోచన కలిగి ఉండటానికి
ఆత్మీయమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని ఆనాడు చాలా మంది దేవుని బిడ్డలు మరణించడానికి కూడా వెనకం చేశారా? వేలా. శరీరం ఉంటే ఉంది, పోతే. ఆత్మీయంగా నేను దేవుడిలో బలపడ్డాను, ఆత్మీయంగా నేను దేవుని బిడ్డగా దేవునితో హత్తుకొని జీవిస్తున్నాను, నేను మరణించిన దేవుని సన్నిధిలో నేను ఉంటానటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే శరీర సంబంధమైనటువంటి ప్రతి ఆశని, ఆలోచనని, సమస్తాన్ని విడిచిపెట్టేవారిగా మనము ఉండాలి. శరీరంలో కనుక నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాం అనుకోండి, ఇంకా అంతే సంగతులు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేస్తున్న సందర్భంలో పరలోకం వెళ్తున్నారంట, అందరూ పరలోకం వెళ్తున్నారంట అన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ప్రతినిత్యం కూడా అనేకులకి సహాయం చేస్తూనే ఉన్నాను, కానీ నేను పరలోకం వెళ్ళాలంటే ఎలా ఏంటంటే నువ్వు నన్ను వెంబడించనే దేవుడు తెలియపరిచినప్పుడు, నన్ను వెంబడించమంటున్నావు బాగానే ఉంది, మరి నాకు చాలా ప్రాపర్టీ ఉంది, కుటుంబం ఉంది, బంధువులు ఉన్నాయి అన్నప్పుడు నువ్వు ఒకటి పరలోకం నువ్వు చేరాలంటే నీకున్నటువంటి ధనం మొత్తం కూడా అమ్మి వేసి నన్ను వెంబడించు అన్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, ఇదేంది భలే ఉంది, పరలోకం వెళ్ళాలంటే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే అవి తీసుకుని నన్ను పరలోకం తీసుకెళ్తామో అనుకున్నాను, ఆస్తి నమ్మంటున్నావు ఏంది అంటే కుదిరిద్దా? ఎవరైనా కొత్త వాళ్ళు మన దగ్గరికి వచ్చి నేను ఇప్పుడే ఈ ఏరియాకి వచ్చానండి, ఒక 5,000 ఏంటి రేపు పొద్దునెత్తానంటే ఏంటి పరిస్థితి? అక్క ఒకసారి ఇట్లా, అన్న ఒకసారి ఇట్లా, ఎవరు వచ్చి డబ్బులు అడుగుతున్నాను అంటా లేదా? ఏమండి? అందుకనే ధనాపేక్ష అనేకమైనటువంటి ఇబ్బందులకి మూలముగా బైబిల్ లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలం, అవునా కదా? బిడ్డలుగా ఉన్నటువంటి మనము, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన మన దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అనుదినము బలపడేవారిగా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో దినదినము ప్రభు సన్నిధిలో గడిపేవారిగా, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణను పొందుకుంటూ దేవునితో సహవాసము చేసేవారిగా మనం ఉండగలిగితే పరలోక ఆశీర్వాదములు అట్టి వారికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. కనుక దేవుడు మరణించుడు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు ఆధారముగా మనల్ని ఏర్పాటు చేసి ఉన్నారండి. రెండవ మాటగా మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధతలో తన శక్తిని ప్రత్యేకపరచుటకు, పరిశుద్ధతలో తన శక్తిని ప్రత్యేకపరచుటకు. ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఆయన శ్రమ పొందడానికి గల కారణం ఏంటంటే తన బిడ్డలందరూ కూడా పరిశుద్ధపరచబడటానికి. పరిశుద్ధపరచబడటానికి దేవుడే శ్రమ పొందాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, గాయపరచబడ్డాడు, వేదన చెందబడ్డాడు, అనేకమైనటువంటి మాటలు భరించాడు. అంతకంటే శ్రేష్టము మన కొరకు సిలువ పైన కల్వరిలో దేవుడు మరణించాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితాల్లో మనం చూస్తా ఉంటే చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వారికి మందిరానికి వెళ్ళరు. వారికి ఏదైతే కావాలనుకున్నారో అది వస్తేనే మందిరం, అది జరిగితేనే దేవుడు, అది జరగకపోతే దేవుడు లేడు. నా ప్రార్థన వినలేదు, అక్క నా ప్రార్థనకి వెళ్దామంటే నేను మొన్న అది అడిగానమ్మా, లేదు ఇంకా దేవుడు, అది వచ్చి నాకు చూద్దామని అంటాడు. అది రాకుండా ఉండటానికి, అది చేయకుండా ఉండటానికి, అది జరగకుండా ఉండటానికి దేవునికి నీకు మధ్య ఏదో ముళ్ళు ఉంది, ఏదో ఇబ్బంది ఉంది. దాన్ని తీసివేసుకోవాలా లేదా? దాన్ని తీసివేసుకుంటే దేవుడు కొన్ని సందర్భాల్లో కూడా అడిగిన వెంటనే ధారాళంగా వెంటనే ఇయ్యడు, పరీక్షిస్తాడు. అది ఇచ్చుడు ద్వారా నువ్వు దేవుడిని మహిమపరుస్తావా లేదా, అది నీకు లభించడం ద్వారా దేవుడి చిత్త ప్రకారం నువ్వు జీవిస్తావా లేదా అన్నది కూడా గమనిస్తారండి. ఉదాహరణకి బాగా నిరుపేదలో ఉన్నటువంటి వ్యక్తులు, తినడానికి ఆహారం కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి
ఏదో వెంటనే తాతల ఆస్తో ఏదో ఆస్తుందని గబక్కన ఎవరు వచ్చి మీ తాత ఆస్తుంది పలానా చోట పలానా ప్రాంతంలో 2 ఎకరాలు ఉంది, అది అమ్ముకుంటే 4 కోట్లు వచ్చింది అన్నారు అనుకోండి. ఆడ ధనం లేనంతసేపు కూడా భక్తితో ఎంతో హృదయపూర్వకంగా పరిశుద్ధముగా మంచి ఆత్మీయ సావాసం కలిగి దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ మయంపరుస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ ధనం సంబంధించినటువంటి విషయం తనకు ఎదురైందో వెంటనే ఏమైపోయిందంటే ఎక్కడ లేని బంధువులు వచ్చారు, ఎక్కడ లేని స్నేహాలు వచ్చినాయి. ఇక సమస్తమైనటువంటి విషయాలు మనిషి పరిశుద్ధమైనటువంటి విషయాలు మరిచి లోక సంబంధమైనటువంటి విషయంలో పడిపోయేటువంటి స్థితిలో అతను పడిపోయాడండి. ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఈ ధనం ఏమన్నా ఉంటుందా? జీవితాంతం ఉండదు. యథాప్రకారంగా తప్పిపోయిన కుమారుడు ఎట్టాగైతే నా ఆస్తిలో సగం నాకు మేసాలు వచ్చింది, చుట్టూ వచ్చింది, నేను పెద్ద అయిపోయి నేను ఎట్టైనా బతకాలని ఎట్టాగైతే వెళ్ళిపోయి వ్యర్థపరుచుకున్నాడు. కొద్ది దినాల్లోనే ఆస్తి అంతా కూడా నాశనం అయిపోయి భ్రష్టు పట్టినటువంటి జీవితం కలిగినప్పుడు ధనం ఉండి అన్నీ ఉన్నప్పుడే దేవుడు గుర్తురాలా? అంతా పోయి ఇక నా పరిస్థితి అయిపోయింది, నా బతుకు అయిపోయింది, నా స్థితి మారిందన్న అప్పుడు గుర్తొచ్చానంట మళ్ళీ దేవుడు. అయ్యో నేను తప్పు చేశానే, పాస్టర్ గారి కన్నా ఏమైనా సహాయం చేయలేకపోయాను, మందిరానికన్నా ఏమైనా చేయలేకపోయాను, పాస్టర్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ నేను బిజీగా ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను తెలియపరుస్తున్నాను అనేటువంటి మాటలు చెప్పాడంటండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధతలో ఎప్పుడు కూడా వెనుకంజ వేసేవారిగా ఉండకూడదు. మన పరిశుద్ధతకి ఏదైనా ఆటంకం ఉందనుకోండి, దాన్ని విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి, దానికి దూరంగా మనం ఉండేవారిగా ఉండాలి. పరిశుద్ధతకి మనకు ఆటంకం కలిగే పని కనుక ఆ క్రియ కనుక మనం చేసామనుకోండి, మనలో దేవుని ఆత్మ ఉన్న దేవుడు మనలో లేనట్టే. మనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పటికీ ఏదో చచ్చిన మనిషి వలె బ్రతుకుతున్నట్లే, అవునా కదా? అవును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతలో తన శక్తిని ప్రత్యేకపరచుటకు దేవుడు మరణించడానికి కూడా మన కొరకు వెనుకంజ వేయలేదు. నేను ఈ లెంట్ డేస్లో ఒక మాట గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక పాస్టర్ గారు నన్ను పిలిచి ఈ మాట చెప్పాలన్నప్పుడు వెంటనే గుండెల్లో దడ, వణుకు, చెవట్లు మొదలైపోయింది. ఇదేంది నేను చెప్పమంటున్నాడు, నాకెట్ట కుదిరింది ఏందని ఆలోచన మొదలవుతూ ఉన్నది. సో అలా జరుగుతున్న సందర్భంలో పాస్టర్ గారు నా ఎదురే ఉన్నాడు. నేను పైకి వెళ్తున్నాను, చేతులు అంతా కూడా వణికటం స్టార్ట్ అయిపోయింది. ఇంకెట్టా అయింది అనుకుంటున్నా. ఆయన ఇంకా తెలియగలవాడు కాదు, నన్ను చూసి పక్కకెళ్ళిపోయాడు. ఇక వీడేందో తేడాగా ఉన్నాడు, చెప్పలేక మాట కూడా రాట్లా వీడికి అనండి. ఆ రోజు నేను వాక్యము చెబుతా ఉన్నది ఒకటి, ఆ రోజు చెప్పింది ఇంకొకటి. అలా జరగడానికి గల కారణం ఏమైందా అని నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు ప్రార్థన చేయటం అనేది మొదలు ఉంటూ ఉన్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవులుగా ఉన్నటువంటి మనము నేను అది చేయాలి ఇది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటా ఉంటాం. కానీ ఏమి తలచినా ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తం? దేవుని చిత్తమే జరిగిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ రోజు నేను తెలియపరిచిన మాట ఏమైనదంటే, మన కొరకు దేవుడు కలవరిలో మరణించాడు, కానీ మన కొరకు మన కుటుంబస్తులు ఏదైనా చేయాలంటే చేయగలరా? ఏమండి, ఉదాహరణకి మన కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఎవరికన్నా తమ్ముడుదో అన్నదో అక్కదో అమ్మదో నాన్నదో కిడ్నీ మ్యాచ్ అయింది, డాడీ మరి లేకపోతే నాకు కొంచెం సహాయం చేయి అన్నాం అనుకోండి, దైవ సంబంధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నవారైతే అసలు అడగాల్సిన పనే లేదు, ముందుగానే అసలు పదా ఇక ఏమైనా పర్లేదు, నేను తెచ్చిన పర్లేదు, నువ్వు బ్రతకాలనేటువంటి మాట తెలియపరుస్తారు. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, నాకు ఒకటే కిడ్నీయా, నేను ఇంక పరిగెత్తకూడదు ఏం చేయకూడదు అని ఆలోచన వచ్చిందా కదా? వచ్చింది. కానీ దేవుడు మన గురించి అలా ఆలోచించాడా? ఏమండి, ఏమైనా ఆలోచన కలిగి ఉందా? అస్సలు ఎటువంటి వెనుకంజ అనేది కూడా దేవునికి లేదు. నిత్యము పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వమందు కూర్చున్నటువంటి నజరేటువంటి యేసు క్రీస్తు ప్రభువారు తన బిడ్డల కొరకు యుక్తినిగా ఏమీ లేనివాడిగా పశువుల పాకలో మరణించి నీ వలే నా వలే మానవునిగా ఈ లోకానికి వచ్చి మరణించడానికి గల కారణం ఏమైనదంటే, మనల్ని పరిశుద్ధపరచబడుటకు. అంతేనే కదా? మనల్ని పరిశుద్ధపరచి తనతో పాటు పరలోకాన్ని మనకి తీసుకొని వెళ్ళటానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనండి. కనుక మనం పరిశుద్ధత కలిగి జీవించడం ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంతో మనం పొందుకుంటాం. ఈ మధ్యకాలంలో దైవజనుడు తెలియపరిచినటువంటి మాట,
పెద్ద మీటింగ్ జరుగుతూ ఉందంట. మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక కుర్రవాడు, తేజ లాంటి కుర్రవాడు, వాళ్ళ ఇంటికి రండి, కొంచెం ప్రార్థన చేయాలి మాకు, మా ఇంట్లో వాళ్ళకి, మా డాడీ కొంచెం పక్షవాయువు వచ్చి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు తెలియపరిచారంట. తెలియపరచగానే వెంటనే ఆ దైవజనుడు సరే పద వెళ్దామని మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారంట. వెళ్తా ఉంటే దైవజనుడు లోపలికి వెళ్తున్న కాడి నుంచి, ఏసన గారు లోపలికి వెళ్తున్న సందర్భం నుంచి, ఇంట్లో ఉంటారుగా సుమారు 11 మంది 12 మంది ఉన్నారంట. వాళ్ళందరూ కూడా కాంటించి కింద ఉమ్మేస్తా ఉన్నారంటండి. దైవజనుడు లోపలికి వెళ్తా ఉంటే ఏం చేస్తున్నారు, కాంటించి అని ఉమ్మేస్తా ఉన్నారంట. సరే దైవజనుడు కదా, ఎలాగైనా ఓర్పు ఉంటుంది, శాంతి ఉంటుంది, సహనం ఉంటుంది, ఏది ఎలాగా ఏంటన్నది సమస్తం కూడా ఎరిగి ఉంటాడు కనుక ఏమైనా పర్లేదు కానీ అది తెలియదులని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. పక్షవాయువులో మంచం మీద పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి. ఆయన మామూలుడు కాదు, ఆయనంట ఆ యొక్క పక్షవాయువుతోనే ఈడు తెచ్చేది మా దగ్గరికి అనేటువంటి మాటలు తెలియపరుస్తున్నాడంట. అంటరాని కులం వాడిని మా దగ్గరికి తెచ్చేయండి, ఇతను మా దగ్గరికి తెచ్చేది మాట మాట్లాడుతున్నప్పుడు ఆ తీసుకెళ్ళేటువంటి కుర్రోడు పాస్టర్ గారు ఏమైనా బాధపడతాడేమో, ఫీల్ అవుతాడేమో అని ఎంతో లోపల వేదన చెందుతూ ఉన్నాడట. అయినా పర్వాలేదులేయ్యా, ప్రార్థన చేద్దాము, ఆ ఇబ్బంది ఏం లేదులే, ఎటుగుడి నేను ప్రార్థన చేయడానికి వచ్చాను కనుక ప్రార్థన చేద్దాం అన్నప్పుడు సరే అని ప్రార్థన చేస్తా ఉంటే ఆత్మలో ఆత్మీయంగా ప్రార్థన చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దైవ సేవకుడికి తెలిసిపోతూ ఉంటూ ఉన్నాయి. ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారుగా అన్నాడంట దైవజనుడు. అనగానే అవునండి అయ్యగారు, నేను ఆ మాట మీకు చెప్పలేదు కదా, మా నాన్నకే బాగాలేదని చెప్పాను, మీరేంది అన్ని చెబుతారంటే ప్రభు నాకు బయలుపరిచారయ్యా, ఇక్కడ ఉన్నటువంటి 12 మంది వ్యక్తులకి చేతబడి చేశారని చెప్పాడంట. ఏం చేశారంట, చేతబడి చేశారంట. చేశారని చెప్పినప్పుడు అందరూ అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందులో ఉన్న ఒక అక్క వచ్చంట, సరేనండి మీరు చేతబడి అన్నారు, అంత బాగానే ఉందని, ఆయన ఇంకా నమ్మట్లేదు, ఏదో ఆలోచన కలిగి ఉంటున్నారు, ఏదో తలంపు కలిగి ఉంటున్నారు, మాకందరికీ ఏదో సమస్య ఏదో ఇబ్బంది వచ్చింది, ఇదిగో ఈడున్నాడు చూసావా, వీడికి ఎందుకు ఏమీ తగలలేదు అన్నారంట. సరేనమ్మా అన్ని చదువుతాయి కొద్దిగా ఆగని చెప్పి సరే మన ఇంటికి వెనకమాల గోడ వైపు పదండి అన్నప్పుడు గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక లైన్ లాగా ఉండి ఆ లైన్ మీద అన్ని చేతబడికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా వారు ఏదైతే వాడతారో నిమ్మకాయలు, కరివేపాకులు, కొబ్బరికాయలు, అది ఇది చెత్త చెదరం అంతా కూడా వరుసలు ఉంటే దాని అంతా కూడా పాస్టర్ గారు మూట కట్టించి పక్కన తీసుకెళ్ళి తగలబెట్టి చేశారటండి. చేసిన తర్వాత వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. దైవ సేవకుడు రాబట్టే కదా మనకి ఈ సమస్య నుంచి ఇబ్బంది, ఈ సమస్య నుంచి నిట్టూర్పు అనేటువంటి ఆలోచన కలిగి ఉంది. అందాక ఒక ఆమె డౌట్ వచ్చింది అన్నా కదా, మాకు అందరికి అనారోగ్య సమస్య వచ్చింది, ఇది ఎందుకు తగలేదని మళ్ళీ వచ్చి దైవ సేవకుడు అడుగుతుందంట. పాస్టర్ గారు మా అందరికి ఏదో సమస్య ఉంది, కిడ్నీ సమస్య, గుండె సమస్య, ఊపిరితిత్తుల సమస్య, లంగ్స్ సమస్య ఏదో ఒకటి ఉంది, కానీ ఇది ఈడున్నాడు చూసా, వీడికి ఎందుకు రాలేదు సమస్య అంటే ఆయన చెప్పాడంట, ఈ ఒక్కడిని బట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు కాపాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమెకు ఆ డౌట్ రావడానికి కారణం ఏంటంటే మామూలుగా అనుకుంటా ఉంటాం కదా, మనం నాశనం అయినా పర్లేదు, పక్కనోడు బాగుపడకూడదు అనుకుంటా ఉంటాం. కానీ దేవుని పిల్లలు ఏమనుకోవాలంటే నేను ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, నా ఎదుటి ఉన్నవారు, నా బంధువులు, నా స్నేహితులు, నా సంఘస్థులు ఆశీర్వదింపబడనేటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. నా ప్రభు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమె డౌట్, ఆమెకు వచ్చిన డౌట్ చూడండి, అసలు ఎందుకు ఇతనికి ఎందుకు రాలేదు, ఇతను ఎందుకు ఇది కాలేదు, ఇతను ఎందుకు ఏంటంటే అతను మంచి రక్షణ పొందుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు కనుకనే ఆ యొక్క ఎన్ని అపవాది గారి యొక్క కుయుక్తులు, ఆలోచనలు, తలపులున్నా అతనికి తగట్లేదు, కానీ వాళ్ళ కుటుంబం అంతానికి కూడా తగులుతూనే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అతన్ని బట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారు, ఆ కుటుంబం అంతా కూడా స్వస్థత కలిగింది, ఆ పక్షవాయు నుంచి తనకి విడుదల వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనం పరిశుద్ధత కలిగి ఉంటే మనకి అపవాది ఎన్ని ఆటంకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని కీడులు, ఎన్ని సమస్యలు మనకు తగులుతాయి అంటావా? ఒక్కటి కూడా తగలకుండా దేవుడు ప్రతి విధమైనటువంటి కీడుని ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. మూడో మాట మనం చూద్దాం. క్రీస్తు శిలువ పైన ప్రాయశ్చిత్తార్థ బలియాగంగా మరణించినప్పుడు క్రీస్తు ప్రభువారు చేసిన ప్రాయశ్చిత్త బలియాగం మూడవ మాట, సేవలో
జీవపు ఓటగా ఉండుటకు మృతి చెందాడంటండి. ఆయన జీవపు ఓటగా మనకి బయలుపరచునట్లుగా, మనల్ని బ్రతికించున్నట్లుగా, పాపం అనేటువంటి మలినము మనకు అంటకుండా దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం పొందుకునేటువంటి విధానము కలిగి ఉండాలి కనుక దేవుడు మృతి చెందాడు. ఆ మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు నిశ్చయించుకొనుచున్నాము. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయుల సంఘానికి తెలియపరుస్తున్నటువంటి మాట మనం చూడగలిగినట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందరనియు. దేవుడే మన కొరకు మృతి పొందాడు కనుక మనకు మృతి పొందే పరిస్థితి లేదు. ఒకవేళ మనం మృతి పొందినా కానీ దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడు ఎవరైతే మొదటగా మృతి పొంది ఉంటారో వారు ఆయనతో పాటు లేచి రాబడతారు. రెండవ రాకడలో ఆయనతో పాటు వస్తారు ఒక సైన్యముగా. కనుక జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేదననియు. ఇప్పుడు మనం జీవించున్నామా లేదా? ఏమంటే జీవించున్నాం. మొన్న మధ్య అమెరికా ఫారెన్ ఉంది మీటింగ్ జరిగింది. చిన్నకాకాల్లో మీటింగ్ జరుగుతుంటే ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెబుతున్నారు, పాస్టర్ గారు ఏమో తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ నీతిని గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ అక్కడ తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, ఈ 4 రోజుల సబ్జెక్ట్ అంతా కూడా నీతిని బట్టి జీవించాలి. ఆ నీతి ఏమై ఉండాలి, ఆ నీతిగా జీవించాలంటే ఏమి కలిగి ఉండాలి, ఆ నీతిని బట్టి నీవు ఎలాగా జీవించాలనేటువంటి మాటలు పాస్టర్లకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు తెలియపరుస్తూ మధ్యలో అపవాదిగాడు ఇక మీదట మన మీదకి రాకుండా, అపవాదిగాడు మన మీదకి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, అపవాదిగాడిని మన మీద ఉచ్చుగా పన్నాగ కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్న మాటలు మనకి యాంటీగా మాట్లాడుతున్నప్పుడు ఒక సేవకుడు నిద్రపోతాడేమో మరి ఆమేన్ అన్నాడు. ఏమన్నాడు? అపవాదిగాడు మనల్ని తన కాళ్ళ కింద బలవంతముగా ఏదో చేయాలనుకుంటున్నాడని మనకి యాంటీగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆమె అందరూ కూడా నవ్వుతున్నారు. మనోడికి ఏమన్నా మైండ్ ఉందా లేదా అని. ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నాం అంటున్నానంటే, కొంతమంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే బాడీ ఏడు ఉంటుంది కానీ బ్రెయిన్ ఏడో ఉండిద్ది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క తలంపులో ఉన్నప్పుడు మన మాట, మన ఆలోచన, మన తలంపు కూడా దేవునికి మహిమార్థకరంగా ఉండాలి. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేదని నిశ్చయించుకొనుచున్నాము. మనం జీవిస్తూ ఉన్నాము. మనం ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకే జీవించాలి. ఎందుకు జీవించాలంటే మన కొరకు తను మృతి పొంది ఉన్నాడు, మరణించి ఉన్నాడు కనుక మనము దేవుని కొరకే జీవించాలి. ఇప్పుడు దేవుని కొరకు జీవించేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి మనము ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి పని, ప్రతి విధానము ఏమై ఉండాలంటే దేవుని యొక్క సేవలో, జీవపు ఓటలో జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కనికరము లేనిదే మనకి జీవితం ఉంటుందా? అనేక మంది మనకి కళ్ళారా కనపడుతూ మరణించిన వారు లేరా? ఎగ్జాంపుల్ కరోనా టైం, అవునా కదా? కరోనా టైంలో అసలు అక్క జాడ అమ్మ జాడ తల్లికి తెలియదు, తల్లి జాడ పిల్లలకి తెలియదు, పిల్లల జాడ
ఎవరికి తెలియదు. ఇక హాస్పిటల్లో ఉన్న వాళ్ళైతే ఇక వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు అనుకుంటున్నారు చిన్నప్పుడు ఏం చేసాము, ఏందా, ఎట్టున్నావు, ఏందని. ఎందుకంటే ఇక అయిపోయేది పరిస్థితి. ఇక కరోనా వచ్చిందా చచ్చిపోవటం అనుకుంటున్నారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత భయంకర కరోనాలో కూడా నిన్ను నన్ను ఆయన బిడ్డల దేవుడు ఎందుకు కాపాడాడంటే మన కొరకు దేవుడు ఎన్నో గొప్ప గొప్ప మేలులు దాచి ఉంచాడు. ఇంతవరకు బ్రతికున్నటువంటి మనము నిన్ను బట్టి ఒక ఆత్మని రక్షించాలని, నిన్ను బట్టి నీ కుటుంబంలో ఏదో గొప్ప ఆశీర్వాదమును దేవుడు దయచేయాలని, నిన్ను బట్టి ఒకవేళ మనకి ఇంకా సమయం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇంకా మనలో ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవాలని. అవునా కదా? అవును. కొంతమందిని మనం చూస్తూ ఉంటే నువ్వు పాపం చేసావా, అయితే నువ్వు చచ్చిపోతావు. ఇక నువ్వు ఆ కార్యము చేయకుండా కార్యం చేసావు కనుక నీకు బ్రతకడానికి తావు లేదంట. పాప క్షమాపణ ఉందా లేదా? ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మంచివారిని చెడ్డవారిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఒకనొక సందర్భంలో తెలుసుకొని మారతారేమో, మంచి జీవితం కలిగి ఉంటారేమో అన్న విషయంలో దేవుడు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని బ్రతికించడానికి దేవుడు మృతి చెందాడండి. ఎంత గొప్ప ప్రేమ దేవుడి ప్రేమ. అవునా కదా? తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అమ్మ కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. ఆ ప్రేమ మధురం ఎవరికి తెలిసిందంటే ఆయన చిత్త ప్రకారం జీవించే వారికి ఆ మధురము తెలిసిందంటండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకుని జీవించే వారికి మనము ఉండాలి. 4వ మాట మనం చూద్దాం. క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త బలియాగముగా 4వ మాట, పోరాటంలో విజయముగా ఉండటానికంట. పోరాటంలో విజయమును దయచేయటానికి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. మొదటిగా 11వ వచనాలు చూద్దాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనంలో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఎవరిని జయించి ఉన్నారంటే అపవాది గారిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి మరణం అనేది ఎదురైద్దా లేదా? ఏమండి, నేను 100 సంవత్సరాలు బతుకుతాను, 90 సంవత్సరాలు బతుకుతాను, 60 సంవత్సరాలు బతుకుతాను అంటానికి కూడా ఇక్కడ పరిస్థితి లేదు. తారుమారుగా ఉంది. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. కనుక సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకునే వారిగా మనము ఉండాలి. మన బ్రతుకు, మన జీవితం, మన యొక్క ఆధారము సమస్తము దేవుడై ఉండాలండి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణం వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పరలోక నివాసులారా, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రము మీకు శ్రమ. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం?
భూమి మీద ఉన్నాం కనుక మనకి శ్రమలు అనేవి తప్పకుండా వస్తూనే ఉంటాయి. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు పరలోకంలో ఏ స్థానం ఇద్దామని అనుకుంటున్నాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఆయన కుడిపార్శ్వమందు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఆయన ఎదుట దేవుణ్ణి స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు మనకి స్థానాన్ని సిద్ధపరిచి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఏమై ఉండాలంటే, నేను మరణించినా కానీ ప్రభువుని చూసేవారిగా, నేను మరణించినా కానీ పరలోకానికి చేరేవారిగా మనము ఈ లోకంలోనే ఒక నిర్ణయం తీసుకుని జీవించేవారిగా ఉండాలి. ఈ లోకం ఏం చేస్తా ఉంటుందంటే, నీకు ధనం ఉంటే చాలురా బాబు, నీకు బంధువులు ఉంటే చాలు, నీకు అపార్ట్మెంట్ ఉంటే చాలు, నీకు ఉన్నతమైనటువంటి ధనము, అనేకమైనటువంటి కీర్తి ఉంటే చాలని అపవాదిగాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అది మనకేమైనా ఉపయోగపడిద్దా? మరణించినాక ఏమి ఉపయోగము లేదు. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే అపవాదిగాడు మనల్ని మానసికంగా, శారీరకంగా, అపరిశుద్ధంగా మనల్ని ఎన్నో రకాలుగా శోధించాలని, వేదన చేయాలని, గేలి చేయాలని, మనల్ని అవమానపరచాలని అపవాదిగాడు నిత్యము కూడా ఆలోచన కలిగి ఉంటూ ఉంటాడండి. కనుక మనము ఆ శ్రమలో బాధ ఇబ్బందులు వచ్చినప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త వైపు మనం తేరి చూచి ఆయన సహాయాన్ని పొందుకునే వారిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? సమస్తము సాధ్యమే. కనుక శ్రమను కూడా మనం ఎలాగంటే మహదానందముగా జయించే వారిగా ఉండాలి. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు తిరిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వాడికి తెలిసిపోయింది ఇంకేంటంటే సమయం కొద్దిగానే ఉంది. వాడి ఆలోచన తలంపు ఏంటంటే, నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, కుటుంబంలో సంతోషం ఉండటం అపవాది గారికి ఇష్టము లేదు. కుటుంబంలో ఏదో చిన్న చిచ్చు, దాన్ని బట్టి భార్యాభర్తలకు గొడవ, బంధువులకు గొడవ, దేవుడి బిడ్డలకి గొడవ, సంఘంలో ఉన్నటువంటి వారికి గొడవలు, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అన్నది మనం గమనిస్తే అపవాదిగాడి యొక్క ఆలోచన, అపవాదిగాడి యొక్క తలంపు అయి ఉన్నదండి. కానీ నా ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏమని ఆలోచన కలిగి ఉండాలంటే, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిట్టూర్పులు, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు మనకి ఎదురవుతున్నా అదంతా మనకి దేవుడు ఒకానొక దినమున మేలుగా మార్చును గాక. ఆమేన్. శ్రమను జయించడం అంటే కష్టమే, కానీ దేవుణ్ణి ఎదుట పెట్టుకున్నాం అనుకోండి, శ్రమను జయిస్తామా లేదా? శ్రమ మనకు అసలు శ్రమగానే అనిపించదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ప్రేరేపించి శ్రమను జయించేటువంటి ఆత్మీయ ధైర్యాన్ని, ఆత్మీయ శక్తిని, ఆత్మీయ నిగ్రతని దేవుడు దయచేస్తాడు. కనుక శ్రమ వచ్చింది పోయింది కూడా మనకు తెలియదు. కానీ ఒకరికి తెలిసింది, లోకానుసారంగా ఉంటూ దేవుని ఇష్టానుసారంగా ఉంటున్నటువంటి వారికి శ్రమ ఇబ్బందిగానే ఉండకుండా మారదు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించును గాక. ఆమేన్. ఇక్కడ రెండు వర్గాలు ఎందుకు చెప్పానంటే, ఉంటే మనం చల్లగైనా ఉండాలి, లేకపోతే వెచ్చగైనా ఉండాలి. అటు ఇటు కాకుండా ఉన్నాం అనుకోండి, మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే, అవునా కదా? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మిమ్మల్ని, నన్ను ప్రేరేపిస్తున్నాడు. అది ఏమై ఉందంటే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, ఆశీర్వాదము, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము కలిగి ఉండనని తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మలో, పరిశుద్ధతలో శక్తి కలిగి ఉండనని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. మధ్యకాలం మనం చూస్తా ఉంటే పరిశుద్ధాత్మ శక్తి అనగానే ఒకలాంటి ఆలోచన, ఒకలాంటి వైఖరి మనం చూస్తూనే ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోని వారు నా వారు కారు అని బైబిల్ తెలియపరుస్తుందా లేదా? తెలియపరుస్తుంది. కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి వారు, నేను ఎందుకు పొందుకోలేను పరిశుద్ధాత్మ శక్తి? నాలో ఉన్న లోపం ఏంటి? కనుక దాన్ని నేను శుద్ధి చేసుకోవాలని పరిశుద్ధాత్మ శక్తిని కనుక మనం పొందుకోగలిగితే మన జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు, మన పనులను దేవుడు సఫలపరుస్తాడు. మన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా
కంటికి కనపడని, చెవులకి వినపడని, హృదయానికి గోచరము కానీ అద్భుత కార్యములు దేవుడు జరిగించును గాక. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుట ద్వారా మాత్రమే. కనుక పోరాట విజయములో మనము దేవుని పక్షాన ఉండేవారిగా ఉండాలండి. మనం విజయం పొందుకోవాలంటే మన పక్షాన దేవుడు ఉండాలా లేదా? ఉండాలి. దేవుడు లేకుండా మనకి ఆ కార్యాలు జరుగుతాయి, ఈ కార్యాలు జరుగుతాయి, అవి జరుగుతాయి, ఎలా జరిగిందంటే అది కుదిరే పని కానే కాదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతినిత్యము మన యుద్ధ పోరాట జీవితంలోనే జీవిస్తున్నాం. పొద్దున్న లేచిన కాడి నుంచి ఇబ్బందులు, సమస్యలు, పనులు, నిట్టూర్పులు, అలసట, అది చేయలేక ఇది చేయలేక సాయంత్రం అయ్యేలకి ఎంతో కష్టపడిపోయినట్టు అయ్యో నా పని అయిపోయిందనే వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించే వారికి దినదిన కూడా ఆత్మబలం పొందుకుంటారు, ఆత్మీయతలో ఎదుగుతారు. ఆత్మీయమైనటువంటి శక్తి వారిని ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 5వ మాట మనం చూద్దాం. క్రీస్తు చేయబడిన ప్రాయశ్చిత్త బలియాగముగా 5వ మాట మనం చూడగలిగినట్లయితే శ్రమలో ఓదార్పుగా. శ్రమలో ఓదార్పుగా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడే మనల్ని ఓదారుస్తాడు, దేవుడే మనల్ని బలపరుస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనంలో చదవగలిగినట్లయితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క సింహాసనం పక్కన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడండి. కనుక మనకి శ్రమలు వచ్చినా కానీ మనం కూడా పరలోక సంబంధమైనటువంటి ఈవులు, నిత్య జీవములో మన పేర్లు, మన యొక్క నిత్య జీవాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము కొంత అటు కొంత ఇటుగా అనగా కొంత లోకానుసారంగా కొంత భక్తిగా ఉంటే కుదిరిద్దా? కుదరదు. కనుక దినదినము పరిశుద్ధతలో మనం ఎదగాలి, ఆత్మీయ ధైర్యాన్ని కలిగి ఉండాలి, ఆత్మీయ కృపని, ఆత్మీయ బలాన్ని, వివేకాన్ని, దైవ సంబంధమైనటువంటి జ్ఞానముతో నింపబడిన వారిగా ఎవరైతే ఉంటారో వారికి ఏ శ్రమలు, ఏ ఇబ్బందులు, ఏ నిట్టూర్పులు వచ్చినా దేవుడే వారిని ఓదారుస్తాడు, దేవుడే వారి పక్షాన ఉంటాడు. 6వ మాట మనం చూద్దాం. మరణము సమయాన అండగా దేవుడు ఉంటాడంటండి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను మరణించబోతున్నానని నా మనవని బిలు, నా మనవరాని బిలు, నా వాని బిలు అనే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ మరణ సమయంలో దేవుడు మనకు అండగా ఉంటే ఎంత సంతోషం, అవునా కదా? అవునా? మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎప్పుడో తెలుసా? 2వ రాకడ సమయములో. ఒకవేళ దేవుని యొక్క రాకడ ఆలస్యమే, మనం ముందుగానే ఈ లోకములో పరిశుద్ధముగా, దేవునికి ఇష్టకరంగా, దేవుని ఆజ్ఞ ప్రకారముగా, ఆలోచన ప్రకారం మనం జీవించామనుకోండి, దేవుడు వచ్చిన సందర్భంలో మరణించిన వారు లేపబడతారు, లేవనెత్తబడతారు, దేవుడితో పాటు రాబడతారని వాక్యము తెలియపరుస్తుంది. కనుక మనకు మరణ సమయాన్ని కూడా దేవుడు అండగా ఉంటాడండి. మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యో నా ఆస్తి పోతుంది, అయ్యో మా వాళ్ళకి నేను దూరం అవుతాను, అయ్యో అని అనుకుంటాం. అసలు మనం పరిశుద్ధముగా జీవిస్తే మనం మరణించిన తర్వాత దేవుడితో పాటు వస్తామని లేఖనం తెలియపరుస్తుందిగా. అది ఎంత ఆత్మీయ బలం మనకి, అవునా కదా? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు చేయబడిన ప్రాయశ్చిత్త బలియాగమును బట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమతులు, లేకపోతే గొప్ప తలంతులై ఉన్నాయి. దీని ప్రకారం మనం ఆలోచన కలిగి ఉండేవారిగా ఉందాం. 7వ మాట, చివరి మాట మనం చూడగలిగినట్లయితే, మహిమలో సర్వ సమృద్ధిగా
మనల్ని దీవిస్తాడంట దేవుడు. మహిమలో సర్వ సమృద్ధిగా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము చివరి మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఈ మాటలో మనం చూస్తూ ఉంటే ఎవరైతే దేవుని ప్రేమలో కృపలో దేవుని యొక్క ధన్యతలో జీవిస్తూ పరలోకానికి చేర్చబడతారో వారిని బట్టి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడండి. వారికి ఏమై ఉంటుందంటే అక్కడ, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. మనకు శ్రమలు వస్తాయి, వాటిని అన్నింటినీ జయించే వారిగా మనము ఉండాలి. మన దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రక్తముతో మనం శుద్ధి చేసుకొని మన యొక్క జీవితాన్ని వెలుగుమయంగా ప్రకాశవంతముగా చేసుకునే వారిగా ఉండాలని లేఖనము తెలియపరుస్తుంది. తెలుపు చేసుకోండి. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట, దయచేసి ఈ మాట ఒకసారి చదువుతారు నాతో పాటు. 15వ వచనం. అందువలన, అందరూ చదవండి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదండి మనకు కావాల్సింది. ఈ పరలోకములో ఏమి ఉంటాయి, ఏమి ఉండవు, ఎలాగుంటాం, మనం ఎలా జీవిస్తాము, ఎలాంటి స్థితిగతులు మనం కలిగి ఉంటామని పరిశుద్ధ లేఖనము తేటగా బహు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము కొంతసేపు కనబడే అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది. కనుక ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఈ యుద్ధ పోరాటంలో మనం ఎలాగుండాలంటే దేవుని కొరకు జీవించేటువంటి అట్టి యుద్ధ జీవితము, దైవ జ్ఞానముతో నింపబడినటువంటి ఆలోచన జీవితము కలిగి ఉంటూ దేవుని యొక్క కృప దయలో ఎదిగేవారుగా మనం ఉండాలండి. మనలో ఉన్నటువంటి లోపాలు, సమస్యలు సమస్తం కూడా దేవునికి చెప్పుకొని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా మనల్ని మనం శుద్ధిపరచుకోవాలి. శుద్ధిపరచుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపములో ఉన్నప్పుడు ఎంత పాప సంబంధమైనటువంటి స్థితిలో జీవిస్తున్నప్పుడు ఆనందము, సంతోషము, సమాధానం ఉండదా? ఏమీ ఉండదు. మన అందరం కూడా రక్షణ పొందినటువంటి దినము, అంతకుముందు దినంలో లోక సంబంధమైనటువంటి స్థితిలో జీవించిన వారమే. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్నామో, మనం బయటికి పోతున్నప్పుడు ఒక భరోసా, దేవుడు నా పక్షాన ఉన్నాడు. మనం ఒక కార్యముని ఆలోచన కలిగి వెళ్తున్నప్పుడు ఆ కార్యమును దేవుడు తప్పకుండా జరిగిస్తానటువంటి ధైర్యము మనం కలిగి ఉంటాం. అది ఎలా పొందుకుంటామంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేరణ బట్టి మనం పొందుకుంటామండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉంటాము. రాత్రి పగళ్ళనే తేడాలేమి మనకి తెలియదు. నిత్యము ఆనందముగా మహదానందముతో దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతూ ఆనందముగా జీవించేటువంటి అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రాయశ్చిత్త బలియాగము ఎంతో గొప్పది. కనుక ఎంతవరకు మనం బ్రతికి ఉన్నామంటే నీ ద్వారా ఎవరినో దేవుని సన్నిధికి నడిపించాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నీ ద్వారా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే ఎంతవరకు మనల్ని సజీవ లెక్కలో దేవుడు కాచి కాపాడుతూ
ఉన్నాడు. కనుక అది గుర్తెరిగి మన స్థానం, మన లోకం, మనం ఉండాల్సింది ఇక్కడ కాదు. అది ఏమైందంటే దేవుని యొక్క సింహాసనం ముందు మనం ఉండాలంటే ఈ లోకాన్ని జయించే వారిగా మనము జీవించాలండి. అదే గొప్ప ధన్యత, అదే ఆశీర్వాదం. కనుక దేవుడు మన కొరకు చేసిన ప్రతి బలియాగమును, ప్రతి గొప్ప కార్యమును గుర్తెరుగుతూ దినదినము ప్రభువుని కొనియాడుతూ, దినదినము ప్రభువుని స్తుతిస్తూ, దినదినము దేవుని చెంత ఆయన అడుగు జాడలో నడిచేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మీ వెనికిడిలో ఫలభరితముగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించి చివరి ప్రార్థన ఆశీర్వాదములు మనం ఈ యొక్క ప్రార్థన ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అందరూ మీ అంతటా మీరు ప్రార్థన చేసుకోండి. ఆకాశం వైపు, దేవుని వైపు చేతులెత్తి, దేవా, నిజమైన తండ్రి, నీవు నా కొరకే మరణించావు గనక ఈ గొప్ప రక్షణ నేను పొందుకున్నాను ప్రభా. నా కొరకే నీవు మరణించావు గనక నన్ను పరలోకానికి నీవు తీసుకెళ్తున్నావు గనక నాయన తండ్రి, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దాన్ని జయించేటువంటి ఆత్మీయ కృపని నాకు దయచేయండి అని దేవుడిని ప్రార్థిద్దామంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. 2 నిమిషాలు హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుందాం. నీలో ఉన్నటువంటి లోపము, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధము ఆత్మ సంబంధమైనదా, పరిశుద్ధమైనదా, మంచి పరివర్తన అయినదా అన్నది ఒకసారి దేవునితో మనం ముచ్చటిద్దామండి. దేవుడు మన మధ్య ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. పెదవులు తెరచి దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవా, నీవు లేనిదే నా బ్రతుకు లేదు ప్రభువా. నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, మీరు మాతో ఉంటే చాలనేటువంటి ఆలోచన కలిగి ఉందామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిద్దాము. శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఒకవేళ మనలో ఏదైనా తప్పిదము, ఏదైనా పొరపాటు ఉంటే ప్రార్థన చేసిన ప్రతి బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరచబడును గాక. ఆమేన్. దేవా, నీవే మాకు ఆధారము తండ్రి. ఎంతవరకు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం మీ ఉచితమైనటువంటి కృప మాత్రమే, మీ శ్రేష్టమైనటువంటి ప్రేమ మాత్రమే. కనుకనైనా తండ్రి, ఏ లోకములో మేము జీవిస్తున్నప్పుడు అపవాదిగాడు సమయం కొద్దిగానే ఉందని మమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధతలో మమ్మల్ని ఆటంకపరచాలని, మా కుటుంబాల్లో సంతోషము, ఆ సంఘాల్లో ప్రేమ లేకుండా చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నాడేమో. అయినా ప్రభువా, ప్రతి విధమైనటువంటి అపవాదిగాడి యొక్క కొయ్యి నుంచి మీరు లయపరచుదురు గాక. ప్రతి విధమైనటువంటి ఆటంకాలు మా దరిదాపుల్లోకి రాకుండా మీరే మా పక్షాన ఉండుదురు గాక. సమస్త విషయాల్లో తోడుగా ఉండండి తండ్రి. మమ్మల్ని బలపరచండి దేవా. మీ యొక్క గొప్ప ప్రేమ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థన చేద్దామంటే దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి సమయాన్ని దయచేశాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మన దగ్గర ఉన్న దైవజనులు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాయినా. మీ యొక్క మహాకృపా ప్రేమను బట్టి తండ్రి, ఈ సమయంలో అయ్యా, ఈ యొక్క ఆదివారం దినాన తండ్రి మీ అందరూ ఈ స్థలంలో కూడుకున్నట్టుగా తండ్రి మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నామైనా ఈ కృపను మాకు దయచేసినటువంటి దేవా తండ్రి, మీ యొక్క వాక్యమును తండ్రి మాకు వివరిస్తూ విశదపరుస్తూ తండ్రి, మీ యొక్క వాక్యమును తండ్రి మా యొక్క ఆత్మ కొరకై వెదజల్లుతున్నాయినా, మా ఆత్మలో వర్ధిల్లులాగా తండ్రి మీ కృపను మాకు దయచేస్తూ అయినా మీ కృప మా ఎడల తండ్రి విస్తరింపచేస్తూ తండ్రి మమ్మల్ని రక్షించాలనేటువంటి మీ యొక్క ఉద్దేశం కొరకై, మీ చిత్తము కొరకై స్తుతున్నాయినా తండ్రి. ఇంత గొప్ప రక్షణలు తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మీ యొక్క వాక్యం విన్నాం తండ్రి. మీ యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. మీలో వేరు పారి జీవించడానికి సహాయం చేయండి. ఫలించినట్లుగా తండ్రి వెలుగు సంబంధులు వల్ల తండ్రి మీలో జీవించినట్లుగా కృపను దయచేయండి. అయ్యా, మీ కుమారుడు మా కొరకు ఆయన ఆ యొక్క శిలువలో ఆయన ప్రాణములు మా కొరకు దారిపోసి మా యొక్క పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసి తండ్రి మమ్మల్ని మరలా తండ్రి ఆయన మా యొక్క పాపములు కలిపివేసి మరలా మీ అరుతులు చేర్చుకున్న విధములకై స్తుతించండి. ఇంత గొప్ప రక్షణ తండ్రి దేవునైనా నాయన నిర్లక్ష్యమే చేసి ఎలా తప్పించుకోవద్దని చెప్పి ఈ యొక్క లేఖనములు తెలియజేస్తున్నాడు.
మీ లేఖనము ప్రకారంగా తండ్రి అయ్యా మీ సమస్తమును మా యొక్క చేసి అయినా తీర్చి తండ్రి మా యొక్క రుణమును తీసివేసి మాకునైనా రక్షణయు పాప క్షమాపణయు అనుగ్రహించి నిత్య జీవనం అనుగ్రహించినట్టు గొప్ప దేవుడు అయినావు తండ్రి. ఇంత గొప్ప రక్షణ తండ్రి మీరు కలిగి ఉండగా తండ్రి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. ఇప్పుడు వరకు వినేటువంటి వాక్యం మా హృదయం ఫలించినట్లుగా సహాయం చేయండి. 30 రోజులుగా 60 100 తండ్రి మా జీవితంలో తండ్రి ఈ యొక్క ఫలమును అనుభవించినట్లుగా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి మహిమకంతా ప్రభావం మీకే కలుగ చేసుకుని ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చినాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా నువ్వు నన్ను చూచావే వందనమయ్యా నువ్వు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ఆరాధన 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 యెహోవా రఫా స్వస్థపరచాలి వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచాలి వందనమయ్యా నన్ను స్వస్థపరచాలి నన్ను వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
ఆరాధన కృపా సత్య సంపూర్ణుడా మా దేవా మా తండ్రి, మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, మీరు మరణించుడు ద్వారా మాకు ఏమి మీరు దయచేశారన్నది బహుసూటిగా స్పష్టంగా మా అందరికి మీరు బయలుపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని మేమందరము జ్ఞాపకము చేసుకొని ఆ వాక్యానుసారంగా మంచి పరిశుద్ధత, ఆత్మీయ బలము, ప్రతి నిత్యము నీ శ్రేష్టమైనటువంటి కృప పొందుకునేటువంటి కృప దయచేయండి తండ్రి. అయినా ప్రభా, శ్రమను ఎదుర్కొనేటువంటి బలముతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయినా తండ్రి, కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటే వాటిని తీసివేయండి ప్రభా. మానసికమైనటువంటి స్వస్థత నుంచి మీరు బలపరుచుదురు గాక, మీరు లేవనెత్తుదురు గాక. దేవాని బిడలు నోరు విప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి ఉన్నారు తండ్రి. చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు దేవా. మా యొక్క స్థితి, మా పరిస్థితులను మీరు ఇది మొదలుకొని మారుస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా, మంచి పరిశుద్ధమైనటువంటి పరివర్తన మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు దేవా. ప్రతి నిత్యము తండ్రి, మీరు మా కొరకు చేసిన గొప్ప తలంపులు, గొప్ప ప్రేమ, ఉన్నతమైనటువంటి ఆలోచనలు సమస్తము గుర్తెరిగి వాటి ప్రకారముగా మేము జీవించినట్లు అట్టి నడిపింపు మీరు మాకు దయచేయుదురు గాక. నాయనా ప్రభా, దినములు నాయన తండ్రి గడుస్తూ ఉన్నది కొలది మీరే మాకు తోడై ఉండండి, బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిబిడలు ప్రార్థనలో ఏకీపించుతున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారి బంధువులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించుదురు గాక. ఇంకా రక్షణ పొందినటువంటి బిడ్డల యొక్క మనస్సును మీరు మార్చి రక్షణ పొందుకునేటువంటి అట్టి పురుకొలుపులు మీరు దయచేయుదురు గాక. నీ బిడ్డలందరూ చేస్తున్న ప్రతి పనుల్లో, రాకపోకల్లో, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, బిడ్డల పరంగా సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి నడిపించుదురు గాక. సమస్త విషయాల్లో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మా జీవితంలో మీరు చేసిన ప్రతి గొప్ప గొప్ప తలంపులు మేము జ్ఞాపకము చేసుకొని వాటి ప్రకారంగా మిమ్మల్ని దినదినము కొనియాడుతూ, స్తుతిస్తూ, గణపరుస్తూ మీ బిడ్డలుగా జీవించినట్లు నడిపింపు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కుటుంబాలుగా మీరు దీవించండి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. మానసిక రోగముతో ఇబ్బంది పడుతున్న వారిని మీరు ముట్టి మనోధైర్యముతో, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణతో మీరు నింపుదురు గాక. దైవభక్తి కలిగి జీవించినట్లు అట్టి ఆత్మీయ పరిశుద్ధత మీరు నీ బిడ్డలకి దయచేయుదురు గాక. సమస్త విషయాల్లో మీరే మా పక్షాన ఉన్నట్టు తండ్రి. మీరు లేనిదే మా బ్రతుకు లేదనైనా ప్రభా. మీ కృప, మీ క్షేమము, మీ తోడు, మీ కాపుదల, మీ మాట, మీ తలంపు మా మీద ఉంచి ప్రతి నిత్యము తండ్రి పరిశుద్ధపరిచి మంచి కృప, క్షేమము, ఆశీర్వాదముతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకవేళ అపవాదిగాడు ఏదైనా తలంపులు కలిగి ఉంటే నజరేయుడైనటువంటి యేసు నామములో అపవాదిగాడి యొక్క కుయుక్తి లయల నుంచి మీరు లయపరచుదురు గాక. కుటుంబాన్ని కట్టండి నాయన తండ్రి. ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయినా ప్రభా, గడిచిన దినంలో ఆ వివాహ సంబంధమైన ఏర్పాటు మీరు చూసి ఉన్నారు తండ్రి. అది చక్కగా జరిగినట్లు కృప దయచేసినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇంకా నాయన తండ్రి, ప్రతి బిడ్డను బట్టి పేరున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. అయినా ప్రభా, 4వ తారీఖు రేపటి నుంచి చిరావూరు ప్రాంతంలో సువార్త సభలు జరుగుతూ ఉండగా తండ్రి, ఆ సభల్ని ఆశీర్వాదకరంగా, ధన్యకరంగా మీరు మార్చమని, మీ చిత్తమైతే ఆ సభలోకి వెళ్ళినట్లు మాకు కూడా నాయన తండ్రి సమయమును దయచేసి ఆశీర్వాదం పొందుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలు తెచ్చినటువంటి పలహారాన్ని బట్టి ప్రార్థిస్తూ చేస్తున్నాము తండ్రి. వారు ఎన్ని నిమిత్తమైతే పలహారం తెచ్చున్నారో వారిని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఈ పలహారాన్ని పరిశుద్ధపరచండి. మేము తినుచుండగా శక్తి, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రార్థన నేర్పిస్తున్నటువంటి బిడ్డలను బట్టి, దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి పేరు పేరునైనా తండ్రి మీరే వారి యొక్క ప్రతి క్రియల్లో తోడుగా ఉండి బలపరిచి పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి జీవించినట్లు అటు కృప దయచేయమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడినటువంటి మనకును, సకల పరిశుద్ధులకును, దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి బిడ్డలకును దేవుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.
మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను.